రండి, అందరికీ వందనాలు. హ్యాపీ న్యూ ఇయర్. సో 2026 సంవత్సరంలో ప్రభు ఎంతగానో కృప చూపి తిరిగి మీ మధ్యలో రావడానికి ప్రభు కృపనిచ్చాడు. అందుని బట్టి యేసయ్యకి ప్రత్యేక వందనాలు. కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానించుకొని కాసు తీసుకుందాం. నూతన సంవత్సరం చాలామంది ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. మా జీవితంలో ఒక కొత్తది రావాలని, కొత్తదనం చూడాలని, గొప్ప కార్యాలు జరగాలని, దేవుడు 2025లో జరగని కార్యాలు ఈ సంవత్సరంలో జరగాలని ఎంతోమంది ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. అయితే నూతన సంవత్సరం ప్రభు మనకిచ్చినటువంటి దయా కిరీటమే. కానీ ఆ నూతన సంవత్సరంలోకి మనం వచ్చిన తర్వాత కొన్ని నిర్ణయాలు మనం తీసుకోవాలి. ఎందుకంటే చూడండి, ఆత్మ సంబంధమైనటువంటి కొన్ని నిర్ణయాలు మనం తీసుకున్నప్పుడు ప్రభు మనకి గొప్ప కార్యాలు మనకు చేస్తాడు. చూడండి, బైబిల్ వాక్యం 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చూస్తే, ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల, క్రీస్తునందు ఉంటే ఏం జరుగుతుంది? లోకం సైడ్ ఉన్నావా, క్రీస్తు సైడ్ ఉన్నావా? కొందరు దేవుని సైడ్ ఉన్నామని చెప్పి లోకం సైడ్ ఉంటారు. క్రీస్తునందు ఉంటే, క్రీస్తులో ఉంటే, నీలో క్రీస్తు ఉంటే ఏం జరుగుతుంది అంటే ఒక్కటే, వాడు నూతన సృష్టి. హల్లెలూయా. అంటే దేవుడు ఈ సృష్టిని చేశాడు. ఈ సృష్టిలో అన్నీ ఉన్నాయి, కానీ ఈ సృష్టిలో కొత్తది ఏది లేదు, అన్ని పాతవే. కానీ క్రీస్తునందు ఉన్నవాడు దేవుడు చేసేటువంటి పని ఏంటంటే వాడిని ఒక నూతన సృష్టిగా క్రీస్తు చేస్తాడు. నూతన సృష్టి కావడమే, నువ్వు నూతనంగా ఒక జీవితాన్ని ప్రభు నీకు ఇస్తాడు, నూతన హృదయం నీకు ఇస్తాడు, నూతనమైనటువంటి స్వభావం నీకు ఇస్తాడు దేవుడు క్రీస్తులో ఉంటే. ఇవి లేకుండా మనం కొత్తది చూడలేం, కొత్తవి మనం వెతకలేం. ఇక్కడ ఈ నూతన సృష్టి కావడమే కాదు, యేసు ప్రభువారు మన జీవితంలో చేసేదంటే పాతవి గతించును, సమస్తమును కొత్తవయ్యను. అంటే పాతవన్నీ మన జీవితంలో చూడండి, పాతదైతే అదేమవుతుందంటే నాశనానికి దగ్గర వస్తుంది. అవన్నీ తీసేస్తాడు, గతించిపోయాయి. నిన్ను నూతన వ్యక్తిగా, నూతన యొక్క జీవితముతో, నూతన కార్యాలతో, నూతనమైనటువంటి ఆలోచనలు ఇచ్చి ఈ నూతన సంవత్సరము నిన్ను ప్రభువు నడిపించాలి అంటే ఒక్కటే, ఒక్క నిర్ణయం తీసుకో. క్రీస్తులో ఉండాలి, క్రీస్తుతో బతకాలి, క్రీస్తు చూపిన మార్గములోనే ఉండాలి. అప్పుడు దేవుడు నీకు నూతనమైనటువంటి మార్గం చూపిస్తాడు, నూతన కార్యాలు నీకు చేస్తాడు. చూడండి, మన దేవుడు ఎంతో గొప్ప దేవుడు. యేసు ప్రభువు, జక్కయ్య అనే వ్యక్తి పాప జీవితం. యేసు ప్రభులోనికి జక్కయ్య వచ్చినప్పుడు, ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన పాత జీవితం పోయింది, కొత్త జీవితం వచ్చింది, కొత్త స్వభావం వచ్చింది, అతనికి రక్షణ వచ్చింది. నశించిపోయినవన్నీ పోయినాయి, ఆయనలో నూతన స్వభావము ఆయనలోకి వచ్చింది. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు, నీ కుటుంబంలో నీ భర్త మారలేదా? తాగుడితో బంధించబడిపోయినాడా? ఇంట్లో ఎప్పుడు కొట్లాటలేనా? సంతోషం లేదా? అప్పుల్లో కూరుకుపోయావా? ఇంట్లో పిల్లలు నీ మాట వినటం లేదా? ఇంట్లో ఉద్యోగాలు ఎవరికి లేవా? వివాహాలు ఎవరికి జరగటం లేదా? కుటుంబ పరిస్థితి ఏమీ బాగలేదా? అయితే ఈరోజు నీకు చెప్పబోయే వర్తమానం ఇదే. ప్రభువైన యేసు క్రీస్తు నందు నువ్వు ఉండాలి. ఆయన యందు నువ్వు ఉంటే
ఆయన నీ జీవితాన్ని నూతన పరుస్తాడు. ముందు మన మనసుని మారుస్తాడు. ఇప్పుడు చూడండి, పరిస్థితులు మారకపోయేసరికే నీ మనసు ఏమైపోతుందంటే కఠినమైపోతుంది, బాధపడుతుంది, కృంగిపోతుంది. కాబట్టి యేసుప్రభువు మార్చేది ఏంటంటే ఫస్ట్ నీ మనసు మార్చి ఆ మనసును ముందు నూతన పరుస్తాడు. అప్పుడు నీకు విశ్వాసం కలుగుతుంది, నిరీక్షణ వస్తుంది, బలమైన ధైర్యం కలుగుతుంది. అప్పుడు నువ్వు ఏదన్నా పొందుకోగలుగుతావు. ఫస్ట్ నీ మనసు మారాలి, మార్పు చెందాలి. దేవుడు చేస్తాడా, చెయ్యడా, నా భర్త మారతాడా, మారడా, నాకు మంచి రోజులు ఉన్నాయా లేవా, ఇవన్నీ కాదు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చూస్తే ఒక మాట ఉంటుంది అక్కడ. మరి క్రీస్తునందు ఉన్నవాడు ఎవరు క్రీస్తునందు ఉన్నవారు అంటే ఒకటే. చూద్దాం, 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకొనుడి. ఈ దేహం మనకిచ్చింది యేసుప్రభువారు, ఆయనే. మరి ఈ దేహమును సజీవముగా ఆయనకి ఒక అర్పణలాగా సమర్పించుకును. అప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? నీ మనస్సుని మారుస్తాడు, నీ జీవితమును మారుస్తాడు, నీ పరిస్థితులను మారుస్తాడు. నీ మనస్సును, నీ హృదయాన్ని ఆయన మార్చమని ఆయనకు అప్పచెప్పు, ఆయనకు అర్పణగా ఇచ్చేయి. అప్పుడే ఇది మారుతుంది, అంతవరకు ఇది మారదు. చూడండి, ఒక డాక్టరు దగ్గరికి వెళ్ళేప్పుడు ఒక అనారోగ్యంతో వెళ్తే ఆ డాక్టర్ ఏం చెప్తాడు? ఇదిగో ఆయన సంతకం పెడతాం. సంతకం పెట్టినప్పుడు ఆయన ఆపరేషన్ చేస్తాడు. చేసినప్పుడు ఆయన ఆరోగ్యం తీసేసి ఆపరేషన్ చేసి మంచిగా స్వస్థపరుస్తాడు. అలాగే యేసుప్రభువారికి నీ శరీరము, నీ ప్రాణ, నీ ఆత్మ ఆయనకి సమర్పించుకో. అప్పుడు నీ జీవితంలో కొత్తదనం చూస్తావు, ఒక మార్పు చూస్తావు. నీ జీవితంలో నూతనమైన చిగురు పుడుతుంది. హల్లెలూయా. చూడండి, ఏం పుడుతుంది? నూతనమైన చిగురు. యెషయా మొద్దు నుంచి చిగురు పుట్టింది. ఎండిపోయిన జీవితం నుంచే, నాశనమైన జీవితం నుంచే నూతనమైనటువంటి ఒక కార్యాలు నీకు జరుగుతాయి. చూద్దాం ఒకసారి యెషయా గ్రంథంలో చూస్తే ఏముంటుందంటే అక్కడ యెషయా గ్రంథం, దేవుడు కొత్త ఆశలు నీకు ఇస్తాడు. కొత్త ఆశలు ఇచ్చి ఆ ఆశ ద్వారా నీ ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఈరోజు ఈ నూతన సంవత్సరంలో నీ జీవితం మారబోతుంది. నీ ఆశలు దేవుడు నెరవేర్చబోతున్నాడు. 11వ అధ్యాయం చూస్తే, 11వ అధ్యాయం యెషయా గ్రంథం 11వ అధ్యాయము. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. చిగురు లేదు, మొద్దులో చిగురు ఉండదు, అది మొలకెత్తదు, అది ఎండిపోయింది, ఇక పనికిరాదు. కానీ దాంట్లో నుంచే చిగురు, దాంట్లోంచి నూతనమైన జీవితం, న్యూ లైఫ్ ప్రభు నీకు ఇస్తాడు. ఈరోజు అనారోగ్యంతో మంచం పట్టున్నావా? ఈ బైబిల్ వాక్యం చదువు, ఈ వాక్యం పట్టుకో. ప్రభు నీకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. చిగురు పుట్టుతుంది. ఎక్కడి నుంచి? మొద్దు నుంచి. హల్లెలూయా. మొద్దు నుండి చిగురు పుట్టును. కాబట్టి ఈ పాడైపోయిన జీవితంలో నుంచి అలాగే నూతన జీవితం ప్రభు నీకు ఇస్తాడు. క్యాన్సర్తో బాధపడుతున్నావా? నయం కావటం లేదా రోగం? పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నిన్ను తాకబోతున్నాడు. నీకు కొత్త జీవితాన్ని ప్రసాదించబోతున్నాడు. వ్యసనంలో పట్టుబడి ఉన్నావా? మనలేకపోతున్నావా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నిన్ను ఆ వ్యసనం నుంచి విడిపించి నీకు నూతనమైనటువంటి ఆరోగ్యము, నూతనమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తాడు. అప్పుడు నీకు హ్యాపీ న్యూ ఇయర్. జీవితం మారకుండా నీలో హ్యాపీ ఎలా వస్తుంది? ఎలా నువ్వు న్యూ ఇయర్ చేసుకుంటావు? సో ఈ సంవత్సరము నీ జీవితం మారినాకనే నీకు నూతన సంవత్సరం. నీ లైఫే నూతన సంవత్సరం. అందులో హ్యాపీ ఉంటేనే నీకు నూతనం. అంటే నూతనములో హ్యాపీ ఉంది, కొత్త దినములో హ్యాపీ ఉంటుంది. కాబట్టి దేవుడు ఈరోజు యేసుప్రభువాన్ని నువ్వు ఆహ్వానించు.
ఆ తాగు నుంచి విడిపిస్తాడు, ఆ వ్యసనాల నుంచి విడిపిస్తాడు, ఆ పాపం నుంచి విడిపిస్తాడు, ఆ బంధకాల నుంచి విడిపిస్తాడు. ఆ డ్రగ్స్లో నువ్వు బంధించబడిపోయావు, యవ్వనస్తులా ఈరోజు డ్రగ్స్ అలవాటు పడిపోయావేమో, లోక ప్రేమలో బంధించబడిపోయావేమో. యేసు ప్రభుని ఒక్కసారి ఆహ్వానించు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను తప్పించి నీకు మరొక కొత్త జీవితాన్ని ప్రసాదిస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, కొత్త జీవితం కావాలి, కొత్త ధనం కావాలి, కొత్త ఆశలతో కొత్త వాగ్దానములు ఇవ్వండి నాయన. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభా, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి నాయన, నూతన కార్యాలు జరిగించండి నాయన. ఈ సంవత్సరము అయా పోయిన సంవత్సరం అద్భుతాలు చూడలేదు, ఆశ్చర్యకులు చూడలేదు, సంతోషం లేదు, దుఃఖమే ఉంది నాయన. దినములు చెడ్డవి, వాటిని మంచి దినాలుగా మీరు మార్చండి తండ్రి. నీకు స్తోత్రాలు. కాల్ చేస్తున్నవారు, చేయబోతున్నవారు అయా వారి జీవితాల్లో నూతనమైన చిగురు పుట్టించండి, నూతన కార్యాలు జరిగించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. కాల్స్ తీసుకుందాం. కాల్ చేసేవాళ్ళు కింద 2 నెంబర్లు ఉన్నాయి, ఏ నెంబర్కైనా మీరు కాల్ చేయొచ్చు, మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీరు ఏ సమయంలో కాల్ చేయొచ్చు, మీ ప్రార్థన SMS ద్వారా కూడా పంపవచ్చు. ఖచ్చితంగా నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రభు తప్పక మీ కొరకు గొప్ప కార్యములు చేస్తాడు. కాల్ చేయబోతున్న వారు ఒక మనవి, మీరు మ్యూట్లో పెట్టి కాల్ చేస్తుందిగా కోరుతున్నాం. హలో సార్, ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అమ్మా, బాగున్నారా సార్? బాగుందమ్మా, చెప్పండి అమ్మా. సార్, నా పేరు మమత, బళ్ళారి పట్టణం నుంచి చేస్తున్నాను సార్. బళ్ళారి నుంచి చెప్పండి అమ్మా. నీ జీవితంలో సంతోషం ఉందమ్మా? లేదు సార్. లేదా? నా భర్త ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాను సార్. అది ఏది లేకుండా మీరు కొద్ది ప్రార్థన చేయండి సార్. ఎంతమంది అమ్మా పిల్లలు మీకు? పిల్లలు 3 ఉన్నారు సార్. అది చెప్పకుండానే చేసుకున్నారు నన్ను. ఆ పెళ్లికి ముందే ఉన్నాను సార్. అది అప్పుడేమో వాళ్ళకి గొడవలు జరిగి సరే, ఓకే ఓకే, ప్రార్థన చేస్తామా. ప్రభు చేసినందు విశ్వాసం ఉంచి ఖచ్చితంగా దేవుడిని భర్తను మారుస్తాడు. బాధపడద్దు, కుంగిపోవద్దు. ఈ నూతన సంవత్సరం 2026లో దేవుడు నీకు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ చెడ్డ దినాలు కొట్టివేయబడతాయి, నీకు మంచి రోజులు రాబోతున్నాయి. అమ్మా కళ్ళు మూసుకో. నీ పేరేం పేరు? మమతనా? ప్రార్థన చేస్తే కళ్ళు మూసుకోండి. అయ్యా, కుటుంబంలో అపవాది పనిచేస్తున్నాడు, అపవాది కార్యాలు కొట్టివేస్తున్నాను యేసు నామములో. అపవాది క్రియలు యేసు నామములో లయపరచబడును గాక తండ్రి. వారి భర్తను దర్శించిన ఆయన మారు మనసు దయచేయండి తండ్రి. అయా, కుటుంబాన్ని పాడు కాకుండా, కుటుంబాన్ని నాశనం చేసుకోకుండా అయా ఆ వ్యక్తిని మీరు నడిపించండి. హోలీ స్పిరిట్ గాడ్, విజిట్ హిమ్ లార్డ్ జీసస్. కుటుంబాన్ని కట్టండి నాయన. అయా, భర్తకు పశ్చాత్తాప హృదయం దయచేయండి నాయన. భార్యని ప్రేమించి అయా భార్యతో ఉండుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆ కుటుంబంలో దుఃఖము కొట్టివేస్తున్నాను యేసు నామములో తండ్రి. ఆ బిడ్డను ఆ మార్గంలో నుంచి తప్పించి నాయనా బిడ్డను నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. తాను ఏం చేస్తున్నాడో తెలుసుకొని ఆ తప్పు నుంచి బయటికి వచ్చి, ఆ వ్యసనం నుంచి బయటికి రావడానికి నీ కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దిగులు పడకమ్మా, దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో మోకరించి బాగా ప్రార్థన చేయి, ఫాస్టింగ్ ప్రేయర్ ఉండు. ప్రభు ఖచ్చితంగా నీ పక్షం నిలబడి ప్రభు నీకు విజయం ఇస్తాడమ్మా. సార్, ఈ సంవత్సరంలో నాకు వచ్చిన వాగ్దానము సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును సార్. ఆమేన్. ఖచ్చితంగా దేవుడు నిన్ను కాపాడతాడమ్మా. ఈ సమస్య నుంచి విడిపిస్తాడు, భయపడకు. ఓకేమ్మా? ఓకే, ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్. హలో హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. చెప్పండి అమ్మా. అయ్యా, నాకు 2 కిడ్నీలలో స్టోన్స్ వచ్చినాయి అయ్యా. ఒకటి మూత్రం పేగులో పడ్డదంట, అది 7 mm ఉందంట. మొన్న స్కానింగ్ చేయించుకున్నా, చాలా నొప్పి ఉందయ్యా. ఎట్లా ఉషముగా నొప్పి ఉంది నాకు. సరే, ఒక పని చేయండి, మీరు 1 లీటర్ వాటర్ పెట్టుకోండి, నేను ప్రార్థన చేస్తాను, అది తాగండి మీరు. పెట్టుకున్నా. దేవుని శక్తి పనిచేస్తుంది. నీ పేరేం పేరమ్మా? నా పేరు లక్ష్మయ్య. లక్ష్మి, ఏ ఊరి నుంచి కాల్ చేసినారమ్మా? మెదక్ డిస్ట్రిక్ట్ వెల్దుర్తయ్యా. ఓకే, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. నొప్పి ఉందా ఇప్పుడు? నొప్పి ఉందా? నొప్పి అంటే అయ్యా పొడుస్తుంది, వస్తలేవు ఇట్లా. సరే, కళ్ళు మూసుకోండి. యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు.
అయా నీ కృప చూపు నాయన. ఆ స్టోన్స్ అయా తండ్రి యేసు క్రీస్తు నామములో, యేసు క్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. డిజపియర్ దట్ స్టోన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను అయ్యా తండ్రి. ఆ నీళ్ళను అభిషేకిస్తున్నాను. ఆ నొప్పి తండ్రి ఇప్పుడే వెళ్ళిపోయినట్లు యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. హోలీ స్పిరిట్ గాడ్, టచ్ హర్ కిడ్నీస్, టచ్ హర్ కిడ్నీస్ లార్డ్, టచ్ హర్ కిడ్నీస్, స్టాప్ దట్ పెయిన్. అయ్యా ఆ వాటర్ తాగుచుండగా ఆ స్టోన్స్ అన్నీ అయ్యా అందులో నుంచి బయటికి వచ్చినట్లు ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో, యేసు నామములో విడుదల కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. భయపడకమ్మా, ఆ వాటర్ తాగండి, ప్రార్థన చేసుకొని తాగండి. ప్రభు గొప్ప కార్యం నీ పట్ల చేస్తాడమ్మా, తప్పకుండా చేస్తాడమ్మా. హల్లెలూయా. కిడ్నీ దగ్గర చేయి పెట్టుకోండి, చేయి పెట్టుకోండి, 2 చేతులు పెట్టుకోండి. హల్లెలూయా. టచ్ ద హోలీ గాస్ట్, టచ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అయ్యా ఆ కిడ్నీ దగ్గర నీ ప్రభావము, కిడ్నీ దగ్గర నీ ప్రభావము, కిడ్నీ దగ్గర నుంచి నీ ప్రభావము నాయన తండ్రి. నువ్వు గొప్ప దేవుడవు, అద్భుతాలు చేయవాడవు, ఆశ్చర్యక్రియలు చేయవాడవు. When I am praying, Lord Jesus, your mercy will touch her, Lord. Your mercy will work, Lord Jesus. నీ కృప కలుగును గాక. ఆ భరించలేని నొప్పిని, ఆ బాధని తండ్రి ఆ బిడ్డను విడిపించండి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ గోస్ట్. అమ్మా పొడుస్తుందా ఇప్పుడు నీకు? కొంచెం అట్లనే ఉందన్న నొప్పి, మొత్తం ఇట్లా ఇప్పుడు చూడండి, ఇప్పుడు నువ్వు కొంచెం చూడండి, చెక్ చేసి చూడండి ఇప్పుడు. అండ్ ఐఎమ్ ప్రేయింగ్. థ్యాంక్ యూ హోలీ గోస్ట్. తెలుస్తలేదయ్యా ఇప్పుడు. థ్యాంక్ యూ హోలీ గోస్ట్. ఒకసారి ఒత్తుకొని చూడండి బాగా. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు మన మధ్యలో. ఒత్తుకొని చూడండి. హల్లెలూయా. ఆ వాటర్ తీసుకొని తాగండి అమ్మా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, థ్యాంక్ యూ మై ఫాదర్. Lord, touch her, Lord. Lord, every stone melt in the name of Jesus Christ. Every stone, ఏ సైజు ఉన్న ప్రభు తండ్రి నీ కృపతో జ్ఞాపకం చేసుకో. బిడ్డను విడిపించి ఆ బాధ నుంచి విడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అమ్మా తాగారా? తాగుతున్నాయా? ఫోన్ చేస్తే జరలేదు, ప్రార్థన చేయండి. కంపల్సరీ చేస్తానమ్మా. ఓకే, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. అయ్యగారు, నా కూతురు మైండ్ చదివే లేదు అయ్యగారు. భర్త వేరే వాళ్ళని తీసుకొని పోయినాడు, ఒక అమ్మాయిని తీసుకొని పోయినాడు. సరే సరే. ఏ ఊరమ్మా మీది? మాది ఆలగడ్డ సార్. ఆలగడ్డ. ఓకే ఓకే, సరే. ఒక కొబ్బరి నూనె తీసుకోండి, ప్రార్థన చేస్తాను. తల మీద పోయండి రోజు పనుకునే ముందు తల మీద పోయండి. కళ్ళు మూసుకోండి, కొబ్బరి నూనె తర్వాత పోయండి. నేను ప్రార్థన చేస్తా. ఏం పేరు అమ్మా అమ్మాయి పేరు? ఎస్తేరు. ఓకే. యేసయ్యా, ఎస్తేరుని మీరు తాకండి నాయన. ఆ మానసిక పరిస్థితి నుంచి భర్త విడిపోయాడని, లేడని నాయన ఆ దిగులుతో ఉంటుండగా యేసు నామములో నిన్ను అభిషేకిస్తున్నాను. ఆమె తల మీద పోయిచుండగా తండ్రి నీ ప్రభావం, నీ శక్తి, నీ అభిషేకము ఆ మీద పనిచేసి ఏ దురాత్మ శక్తులు వాటి ప్రభావములు పనిచేయకుండా యేసు నామములో అయ్యా విడుదల ప్రకటిస్తున్నాను. ఆ కుటుంబానికి రక్షణ ప్రకటిస్తున్నాను. అయ్యా కోల్పోయిన భర్తనన్న తిరిగి వచ్చుటకు నీ కృప చూపమని వేడుకుంటున్నాను. నీ కృప చూపమని వేడుకుంటున్నాను. అయ్యా కుటుంబంలో అపశక్తులు ఏలుబడి కొట్టివేస్తున్నాను. అయ్యా నీ పరిశుద్ధాత్మ శక్తి, నీ సన్నిధి ఆ కుటుంబంలో ఉంచండి. ఆ బిడ్డనైనా తన మానసికంగా అయా సెపరేట్ కౌనుగాక యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అమ్మ రోజు పోయండి అమ్మ తల మీద. దేవుడు ఆమె పట్ల కొంత గొప్ప కార్యం చేస్తాడమ్మా. సరే, పర్వాలేదు. నేను చెప్పినట్టు మీరు చేయండి అమ్మా. ఓకేనా? ఏం పర్వాలేదు, వస్తాడు దేవుడు, గొప్ప కార్యం చేస్తాడు దేవుడు. ఓకేనమ్మా? తప్పనిసరిగా అమ్మా. ఓకే ఓకే. హలో హలో, అవునమ్మా చెప్పండి. సరే, ఏం పేరమ్మా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. యేసయ్యా,
ప్రతి వ్యాధిని ప్రతి రోగమును స్వస్థపరిచే దేవుడు నీవే. నీవు పొందిన గాయముల వల్ల స్వస్థత. ఇప్పుడు ఆ యేసు పాదముని నాయన తండ్రి ఆ షుగర్ నార్మల్ వచ్చినట్లు అయా సహాయం చేయి. నీ హస్తము చాపు, ఆ రక్తాన్ని శుద్ధీకరించు, ఆ గ్లూకోజ్ లెవెల్స్ నార్మల్ వచ్చిన కాక తండ్రి. తండ్రి కృపచూపు నాయన తండ్రి. అయా ఆ కార్బోహైడ్రేట్ నుంచి విడిపించిన బిడ్డని నార్మల్ రిపోర్ట్ వచ్చినట్లు నీ హస్తము చాపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లాడమ్మా, ప్రైజ్ లాడమ్మా. చివరిలో నేను ప్రార్థన చేయబోతుండగా మీరు కొబ్బరి నూనె దగ్గర పెట్టుకోండి. గొప్ప కార్యం ప్రభు చేస్తాడు. హలో హలో, ప్రైజ్ లాడమ్మా, చెప్పండి. ప్రేయర్ రిక్వెస్ట్ కోసం చెప్పండి అమ్మా. ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఉంది, దానికోసము నా ఎడ్యుకేషన్ కోసం ఓకే. ఏ ఊరమ్మా మీది? రావుతులపురం. సరే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. ప్రభా, ఆ చీకటి ప్రభావము యేసు నామములో తండ్రి వెలుగ్గా మారునుగాక తండ్రి. చీకటిని వెలుగ్గా మార్చే దేవుడవు, చెడ్డ దినాలను మంచి దినాలుగా మార్చే దేవుడవు తండ్రి. మరి కుటుంబంలో నీ సన్నిధి ఉంచండి, నీ వెలుగు కలుగునుగాక తండ్రి. వెలుగు కుటుంబంలో పరిస్థితులన్నీ యేసుక్రీస్తు నామములో మార్చబడునుగాక తండ్రి. అయా, ఈ నూతన సంవత్సరంలో గొప్ప కార్యములు మీరు చేయండి నాయన. కుటుంబాలను బాగు చేయండి, కుటుంబాల్లో సంతోషం అనుగ్రహించిన ఆయన తండ్రి. అయా, సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. హలో హలో, ఒక నిమిషం. హలో, ప్రైజ్ లార్డ్ అండి. కాల్ చేసే ముందు మీరు టీవీ సౌండ్ నాకే వినిపిస్తుంది, దయతో దాన్ని మ్యూట్లో పెట్టాలని మనవి చేస్తున్నాను. కుంగిపోకండి, ఎందుకంటే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన నమ్మిన వాడిని ఎప్పుడు సిగ్గుపరచడు. హలో, ప్రైజ్ లార్డ్ అయ్యా, చెప్పండి. వందనాలయ్యా. ఏమైందయ్యా? బైపాస్ సర్జరీ అయింది. హార్టా? ఎలా ఉందయ్యా ఇప్పుడు? ఎలా ఉన్నది? నొప్పిగా ఉంది సార్, 40 రోజులు అయింది, నొప్పి తగ్గడం లేదు. ఒకసారి గుండె మీద చేయి పెట్టుకోండి అయ్యా, చేయి పెట్టుకోండి. నొప్పిగా ఉంది సార్. కళ్ళు మూసుకోండి. మీ పేరయ్యా? సుదర్శన్ సార్. సుదర్శన్. కళ్ళు మూసుకోండి. యేసు నామములో, యేసు నామములో యేసయ్యా నీ కనికరం బిడ్డ మీద, సుదర్శన్ మీద ఉంచండి. ఆ గుండె మీద నాయన ఇదిగో నీ కృప, నీ ప్రభావము నాయన తండ్రి. ఆ బైపాస్ అయినటువంటి ప్రాంతంలో తండ్రి, సర్జరీ అయిన ప్రాంతంలో ఇదిగో తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తి, నీ పరిశుద్ధాత్మ శక్తి నింపు నాయన. నీ శక్తి కమ్ముకొని కాక ఆ నొప్పి నుంచి విడుదల ప్రకటిస్తున్నాను యేసు నామములో. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను అయా, విడుదల ప్రకటిస్తున్నాను అయ్యా. నేను ప్రార్థన చేస్తుండగా ఆ నొప్పి ఎటు వెళ్ళిందో తండ్రి నేను చూస్తున్నాను. స్టాప్ దట్ పెయిన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఐ కమాండ్ టు స్టాప్ దట్ పెయిన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యూ స్పిరిట్ ఆఫ్ పెయిన్, లీవ్ దట్ బాడీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. లీవ్ దట్ బాడీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నీ నామంకే శక్తి ఉంది నాయన తండ్రి. ఆ బిడ్డ గుండెను అయా ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ హోలీ గోస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్. అయ్యా సుదర్శన్ గారు, చేయి తీయండి ఒకసారి, మళ్ళీ ఒకసారి చేయి పెట్టుకోండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. చేయి పెట్టుకోండి ఒకసారి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. లార్డ్, స్టాప్ దట్ పెయిన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అయ్యా విడుదల ప్రకటిస్తున్నాను. చేయి తీయండి అయ్యా. ఇప్పుడు నొప్పి వస్తుందా? ఒకసారి చూడండి. నొప్పి వస్తుందా? ఎలా ఉందయ్యా? మళ్ళీ ఒకసారి చేయి పెట్టుకోండి. ఏసయ్యా, ఏసయ్యా తండ్రి, ఒక్కసారి సుదర్శన్ మీరు నాయన ఆ బలహీనత నుంచి, ఆ బాధ నుంచి విడిపించి సంపూర్ణ స్వస్థత బిడ్డకు అనుగ్రహించండి. నీ కృప చూపండి నాయన. జీవము ప్రకటిస్తున్నాను యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్యా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఎలా ఉంది ఇప్పుడు? కొంచెం బాగుందా?
భయపడకు, ఏం కాదు. నొప్పి వచ్చినప్పుడల్లా ఆ చేయి పెట్టుకొని అక్కడ యేసయ్యా అని చెప్పేసి నేను చేసినట్టు ప్రార్థన వచ్చాయి. ఓకే సార్. ఓకేనయ్యా, నొప్పి వచ్చినప్పుడల్లా చేయి పెట్టుకో, ప్రార్థన చేయి, ప్రభు అద్భుతంగా నొప్పిని తీసేస్తాడు. మంచిది ఓకేనయ్యా సుదర్శన్ గారు, బాగా భయపడకండి, ఏం కాదు నీకు. మంచిది ఓకేనా, దేవుడు మనతో ఉన్నాడు. ఓకేనయ్యా, ప్రైజ్ లార్డ్, ఓకే సార్. ప్రైజ్ లార్డ్. చివరి ప్రార్థన చేస్తాను. అందరు గ్రూప్లో ఉన్నవారు కళ్ళు మూసుకొని ఆయిల్ చేత పట్టుకోండి. తర్వాత మీరు తీసుకొని ప్రార్థన చేసుకోండి. ఎక్కడ ఏ నొప్పి ఉన్నా, ఏ బలహీనత ఉన్నా, ఏ చీకటి పనిచేస్తున్నా, ఇదిగో ఈ నూనె ద్వారా దేవుడు నూనె రాసి ప్రార్థన చేయమన్నట్టుగా ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా నీకు వందనాలు. నూనె విశ్వాసముతో నూనె పట్టుకున్న వారిని అయ్యా అభిషేకించండి. ఆ నూనె అభిషేకిస్తున్నాను. వారి విశ్వాసం చొప్పున జరుగును గాక, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును గాక తండ్రి. అయా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయా క్యాన్సర్ రోగం, ఎయిడ్స్, టీబీ, కిడ్నీ ప్రాబ్లం, అయా హార్ట్ ప్రాబ్లమ్స్, అయా రకరకాల సమస్యలు, దురాత్మ శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులు, చేతబడి శక్తుల నుంచి బంధించబడిపోయేవారు ఇదిగో తండ్రి ఈ నూనె పూయిచుండగా చల్లుచుండగా నీ పరిశుద్ధాత్మ అగ్ని ఆ ఇంట్లో మండును గాక తండ్రి. నీ వెలుగు కలుగును గాక, చీకటి పారిపోను గాక తండ్రి. యేసయ్యా నీ హస్తము చూపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. మీకు నోట్ చేసుకోండి, మీకు ప్రార్థన చేయబడుతుంది, కుంగిపోవద్దు. ఎనీవే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యేసు తప్పనిసరిగా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ సంవత్సరం మీరు రాసి పెట్టుకోండి. హలో, ప్రైజ్ లార్డ్ అండి. చెప్పండి.